ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. కోడూరు రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్ఆర్ విగ్రహం మీదుగా పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో రైల్వే కోడూరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న అనంతరం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలకు సంబంధించిన పత్రాలను నిరసనగా చించి తగలబెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఉద్యోగ నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువకులంలో ఏదైతే పెట్టాడో పాదయాత్రలో దాంట్లో తిరుగుతామనంతా కూడా పేకట్ అని ఒక జీవో తెచ్చి, ఒక బ్రిక్స్ అని ఒక జీవో తెచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం పెట్టారు. దానికి శాప్ చైర్మన్ ఒకతను, ఆమదల వలస ఒక చైర్మన్, అదేవిధంగా ఒక ఎంపీ, విజయ్ ఎంపీ భరత్ అనే కూడా ఒక చైర్మన్, వాళ్ళిద్దరు స్పోర్ట్స్ కోట క్రియేట్ చేసి ఈరోజు చదువుకున్న విద్యార్థులు 1,00,000 మందిని ఈరోజు కూటుపరిచే కార్యక్రమం ఈరోజు చేశారు. ఈరోజు పిల్లలంతా ఆందోళనలో ఉన్నారు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. చదువుకున్న విద్యార్థులకు మా కొడుకు ఇంత చదువుకున్న ఉద్యోగం రాకుండా ఎవరో గుడ్డు దాకా పోయే వాళ్ళ జీవాలు వచ్చి వాళ్ళకందరూ కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి. ఈ రాష్ట్రం ఏమైపోయింది, రాష్ట్ర ప్రజలంతా ఏమైపోతున్నారు. ఒక రైతు ఒక పై సురక్షంగా లేదు, రైతులు అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబడి ధర లేదు, మహిళలకు భద్రత లేదు, రైతులకు ఒక భరోసా లేదు, పేద ప్రజలకు ఒక భరోసా, ఒక న్యాయం అనేది లేదు. అందుకే రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బాగా రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం అంతా పెనూరు, పుల్లంపేట, చిట్టువేలు, ఓలూరుపల్లి, అదేవిధంగా కోడూరు మండలం, అన్ని మండలంలో కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తారు. ఇంతమంది నిరుద్యోగులు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తన నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క భాగస్వామ్యులు అందరూ భాగస్వామి అయి ప్రతి ఒక్కరు కూడా ఈ నిజాలకు ఏదైతే ప్రభుత్వం తప్పుదానికి వైఎస్ఆర్సీపీ పోరాడానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు. దీన్ని కూడా రకరకాల కుట్రలతో చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, చేయకూడదు రకరకాల నెపలతో ఆపాలని చూస్తారు. కానీ ప్రజలు కట్టలు తెంచుకొని రోడ్డుపైకి వచ్చి ఈరోజు తన నిరసన కాలాన్ని ఈరోజు ప్రజలు చూపిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఇచ్చిన పెన్షన్లు 70 లక్షల పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 70 లక్షల పెన్షన్ దాదాపు 30 లక్షలు చేశాం, దాదాపు 40 లక్షల పెన్షన్ చేశాం. హౌసింగ్ అయితే పూర్తిగా ఎక్కడ బొమ్మలు అక్కడే ఉంది. మహిళలకైతే 15 సంవత్సరాలు దాకా 18 సంవత్సరాల వాళ్ళందరూ కూడా 18,000 ఇస్తున్నారు, అధికారులు లేదు. 1,500 ఇస్తున్నారు, మహిళలకు అధికారులు లేదు. ఆరోగ్యశ్రీకి తూటుపడిచారు, ఎంప్లాయ్మెంట్ కు తూటుపడిచారు. మొత్తం టోటల్ గా ఈరోజు పెరిగిన ఏదైతే పెట్రోల్ ధర, డీజిల్ ధర మొత్తం మీ కంట్రోల్ ఉంటుంది. ఐగాడ మొత్తం ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఒక హద్దు వదిలేకుండా పక్క రాష్ట్రాలు సైతం ఈరోజు దగ్గర 10-15 రూపాయలు తేడా వేరియేషన్ ఉన్నారు. అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ భరించాలి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.